కవిత బయటికి రావడానికి కూడా పెద్ద ఒప్పందమే కుదిరిందట కదా, బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు ఉంటుంది అని చెప్పి. కేజ్రీవాల్ బయటికి రావడానికి కూడా కుదిరిందా? సిసోడియా బయటికి రావడానికి కూడా కుదిరిందా? ఆమెనే చెప్పింది కదా. ఏమని? కేజ్రీవాల్ చెప్పలేదు, సిసోడియా బయటకు వచ్చి చెప్పలేదు, కానీ కవిత చెప్పింది కదా ఏమని? బీఆర్ఎస్ బీజేపీ ఖచ్చితంగా పొత్తు, దానిలో భాగంగానే ఎక్కడ నెక్స్ట్ ఆమెకి ఏం ఎలక్షన్. తెలుస్తుందండి రాజకీయం? ఆమెకు అంత తెలిస్తే బాగానే ఉంటుండే కదా, ఇట్లా ఎందుకుంటుందా? అదేంటండి మీ కాంపిటీటర్, ఎక్కడ మీరు ఆమె పైన గెలిచారు ఎంపీగా, ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రజెంట్. ఏదో చిన్నప్పటి కథ. ఆమెకు అంత తెలిస్తే బాగానే ఉంటుండే. బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ పోతూ ఉండదంటారు అసలు ఇన్ ఫ్యూచర్? అసంభవం. బీఆర్ఎస్ పార్టీ మిగిలదండి. ఇప్పుడు చూసేది ఏదైతే చూస్తున్నారో మీరు కవిత బయటికి పోయి తిడుతుంది వాళ్ళని, అది వేరే విషయం. కేసీఆర్ యాక్టివ్గా ఉన్న రోజులు ఇది కూడా చూస్తారు, ఆయన ఇన్యాక్టివ్ అయిన రోజు ఇది కూడా నాశనం అవుతుంది. మరి ఎవ్వరు కలిసి ఉండలేరు వాళ్ళు. ఆ పార్టీ కూడా పని అయిపోయింది. ఒకసారి తెలంగాణ ఏర్పడ్డాక 2 సార్లు మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చి మీకు 10 సంవత్సరాలు రూల్ చేయనిచ్చినాక మీరు ఇంత నాశనం చేసినాక ఏ రకంగా వాళ్ళని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నా అన్న ఆశ ఉన్న దానికి నాకు అర్థమవుతలేదు. కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు నెక్స్ట్ టైం వచ్చేది మాత్రం బీఆర్ఎస్ఏ అని. ఇంత తిడుతూ కేటీఆర్ని విమర్శిస్తుంది, హరీష్ రావుని విమర్శిస్తుంది బహిరంగంగా కవిత కూడా చెప్తుంది కదా బీఆర్ఎస్ఏ అధికారులు. అట్లా మన రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా మంచి వాళ్ళు, పెద్ద మనుషులు, ఫేమస్. ఒకప్పుడు కేఏ పాల్ గారు ఒకప్పుడు ప్రపంచంలో అతి పెద్ద నాయకులతోటి ఆయన కూడా కలిసినాయి అన్ని చూసి 90s హీ వాజ్ వెరీ పాపులర్. ఆయన కూడా పార్టీ పెట్టుకుని ఆయన కూడా ప్రభుత్వంలోకి వస్తాను అనగానే వస్తారా? అంటే కేఏ పాల్ కేసీఆర్ ఒకటేనా? కేసీఆర్ శకం ఓడిచిందమ్మా, కేసీఆర్ని కదా ఓడించింది. మన జూబ్లీస్లో కేసీఆర్ పార్టీని కదా ఓడించింది, వాళ్ళ కంచుకోట కదా. మీరు సెకండ్ కూడా రాలేకపోయారు కదా. అది నేను సెకండ్ కాదు, నాకు డిపాజిట్ కూడా రాలే. ఇంకా మీ ప్రశ్న బాగుంది. సెకండ్ అంటే కనీసం మీరు పోటీ చేస్తాము ఖచ్చితంగా మాదే అని చెప్పి చాలా చెప్పారు కాన్ఫిడెంట్. నేను అగ్రీ చేయకపోతే ఐ విల్ బి ఎ ఫూల్. సో మా కంచుకోట అని నేను ఎప్పుడు అనలే కదా. కేసీఆర్ కంచుకోటలో టీఆర్ఎస్ని ఓడిస్తున్నారు అంటే ప్రజలు టీఆర్ఎస్ని మళ్ళీ గెలిపించే ప్రశ్న లేదు అన్న సంకేతం అది. ఇక మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు గెలుచుకుంటారా అనేది వాళ్ళ మీద ఉంటుంది. ఇట్లా ఉప ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు అధికారంలోకి రాలేదా? వచ్చింది. మరి మేము అధికారం రామంటలేం కదా. బీజేపీ సునాయాసంగా ఈ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వంలోకి రాగలుగుతుంది అంటే ఈ రాష్ట్రంలో రాగలుగుతుంది, సునాయాసంగా రాగలుగుతుంది. అంత కాన్ఫిడెంట్? ఓ ఎస్. ఏంటి దాని వెనకంతా? టైం రాలే, ఇంకా ముహూర్తం వచ్చిన రోజు వచ్చేస్తుంది. సో